ప్రార్థన, చిన్న ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ ఘనుడ మహోన్నతుడ జీవము కలిగిన దేవ, రాజ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. దేవా, ఇదిగో ఇంతవరకు నాయన మీరు నాతో మాతో ఉంది ప్రభువా. ఇంతకాలం మీరు ఎక్కడ క్రింద మమ్మల్ని దాచి మరొక ఈ ఉపవాస ప్రార్థనలు తండ్రి మా అందరినీ కూడా ఈ స్థలానికి నడిపించిన దాన్ని బట్టి తండ్రి వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, నీ మాటలు ఇదిగోనైనా శ్రేష్టమైనవి అయ్యా. ఇదిగోనైనా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ శ్రేష్టమైనటువంటి మాటలు మేము విని రక్షణ అనుభవాలు, ఆశీర్వాదాలు మాకు కలుగునట్లుగా తండ్రి సిద్ధపరచబడి ఈ యొక్క వాక్యం ద్వారా మా జీవితంలో నూతన కార్యాలు జరిగించండి. వింటున్న ప్రతి మాట, వింటున్న ప్రతి అయా ఈ వాక్యం అయా ప్రతి బిడ్డ హృదయంలో నాయన ఇదిగో తండ్రి గొప్ప కార్యాలు జరిగించడానికి సహాయం చేయమని యేసునామాన్ని బట్టి అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనం దేవుని లేఖన భాగాలు చూద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని భక్తులు చెప్పినటువంటి మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు శ్రేష్టమైనటువంటి ఒక ప్రార్థన చేశారు. ఏంటది? శ్రేష్టమైన ప్రార్థన. ఒక రకం చెప్పాలంటే చాలా శ్రేష్టమైనటువంటి ప్రార్థన. అది అంత గొప్ప ప్రార్థన ఎవరు చేయలేము, ఎవరికి చేత కాదు కూడా అలాంటి ప్రార్థన చేయడానికి. మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనలో ఏముంటాయంటే అది కావాలి, ఇది కావాలి కదా, అన్నీ కావాలి కావాలి, ఇవ్వు ఇవ్వు అని తప్ప ఇంకా వేరే ఏముండవు మన ప్రార్థన. మన ప్రార్థనలు ఏమిటంటే ప్రభువా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది చెయ్యి, ఇది చెయ్యి అని అనడం తప్ప. ఈ భక్తుల్లాగా మనం ఎప్పుడైనా ప్రార్థన చేసామో ఒకసారి మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూసినప్పుడు సామెతల గ్రంథంలో భక్తులు రాసినటువంటి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయము. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలోకి వద్దాం. 30వ అధ్యాయంలో ఈ భక్తులు చేసినటువంటి ప్రార్థన మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఇలాంటి ప్రార్థన చేయడానికి మనం కూడా ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎవరు ఈ ప్రార్థన చేశారంటే ఆగూరు చేశారు. ఎవరు? యాకే కుమారుడైన ఆగూరు చేసిన ప్రార్థన. ఇది చాలా అద్భుతమైన శ్రేష్టమైన ప్రార్థన. ప్రతి భక్తుడు ఇలాగ చేయాలి ప్రార్థన. బాగా ఆలోచన చేసుకోండి. ప్రార్థన చేయండి అనేటువంటి మాట కనుక వస్తే, మనకు ఆలోచన కనుక వస్తే, మనం అడిగేది ఏమిటంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సి వచ్చిందనుకోండి, ఇంట్లో కూర్చున్నా చర్చిలో కూర్చున్నా ఫస్ట్గా మనం ప్రార్థన అనే విషయానికి వచ్చేసరికి వాళ్ళకు బాగలేదు ప్రార్థన చేయి, వీళ్ళకి బాగలేదు ప్రార్థన చేయి, వాళ్ళు అప్పుల్లో ఉన్నారు ప్రార్థన చేయి, వీళ్ళు కష్టాల్లో ఉన్న ప్రార్థన చేయి, వాళ్ళు రోగాల్లో ఉన్నారు ప్రార్థన చేయి, వాళ్ళ సమస్యల్లో ఉన్నారు ప్రార్థన చేయి. ఇవే మనకు జ్ఞాపకం వస్తాయి. అవునా కదా? ఇవే మనకు వస్తాయి జ్ఞాపకం వచ్చేటువంటి మన ప్రార్థనలో మనకి జ్ఞాపకం వచ్చే ఏంటంటే ఇవి తప్ప. నేను అంటున్నాను ఒక మాట, ఇవి తప్ప ప్రార్థించడానికి ఇంక వేరే ఏమి ప్రార్థనకు సంబంధించినటువంటి విషయాలు ఇంకేమి ఉండవా? ప్రార్థన కొంతమంది భక్తులు మనకి నేర్పించారు. యేసు ప్రభు శిష్యులు వచ్చి, ప్రభువా మాకు ప్రార్థన చేయడం చేత కావట్లేదు ప్రభు, మాకు రావటం లేదు, మాకు ప్రార్థన నేర్పించు అన్నారు.
ప్రార్థన నేర్పించమన్నప్పుడు దేవుడు అక్కడ పరలోక ప్రార్థన వాళ్ళకి నేర్పించాడు. అంటే ప్రార్థన చాలా అవసరమైంది. ప్రభు కూడా ఆ పరలోక ప్రార్థనలో ఏమని ప్రార్థన నేర్పించాడు. ఆ ప్రార్థన నేర్పించడానికి మీకు ఆ ప్రార్థన కనుక చేస్తూ ఉంటే ఆ పరలోక ప్రార్థన మనకి చాలా సంఘటనలు జ్ఞాపకం. యేసు ప్రభు మనకు నేర్పించినటువంటి ప్రార్థన, ఎలాగ మీరు ప్రార్థన చేయాలో అవి ఆ శిష్యుడికి ప్రభు నేర్పాడు. మీరు ఎలాగ ప్రార్థన చేయాలంటే ఇదిగో ఇలాగ ప్రార్థన చేయండి అన్నాడు. అది ఏమంటే పరలోకమందున్న మా తండ్రి ఏంటంట, ఎవరికి ముందు ఘనత రావాలి, ఎవరిని అడగాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేస్తామంటే ముందు స్టార్ట్ అయితే మన ప్రార్థన స్టార్ట్ చేయడానికి మనం కూర్చున్నప్పుడు జరిగేది ఏంటంటే అది చెయ్యి ఇది చెయ్యి, వాళ్ళకి అది వీళ్ళకి ఇది అనే తప్ప నేను ఏం రావు. మనం ఇక్కడ చేస్తున్నటువంటి ఈ ప్రార్థనలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నేర్పించినటువంటి ప్రార్థనలు ఏముందో తీస్తారా మీరు చదవండి ఆ మాటలు. అమ్మ కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. యేసు ప్రభు చెప్పినటువంటి కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు పరలోకమందు ఎలాగైతే నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా అలాగనే నెరవేర్చబడాలి. ఎలాగంటే ప్రార్థన, అయ్యా పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు రావాలి, నీ రాజ్యము మాకు కావాలి, నీ రాజ్యములో మేము ఉండాలి, ఈ భూమి మీద మనుషుల మధ్యలో నీ రాజ్యం రావాలా. ఏమిటి ఆయన రాజ్యం? నీతి, న్యాయము, శాంతి, సమాధానము, ప్రేమ, ఐక్యత, ఇవన్నీ కూడా ఆయన రాజ్యంలో ఉంటాయి. ఎక్కడుంది అది? ఆయన రాజ్యం భూమి మీద దేవుని మనుషుల మధ్యలో ఇవి ఉంటున్నాయా? ఆయన రాజ్యం అంటే, ఆయన రాజ్యం ఉంటే అందరూ సమాధానంగా ఉంటారు. ఆయన రాజ్యం ఉంటే అందరూ సంతోషంగా ఉంటారు. ఆయన రాజ్యములో అసూయ ద్వేషాలు లేవు, ఈర్ష్య లేవు, మదము మత్సరాలు లేవు, తిట్టుకోటాలు కొట్టుకోటాలు ఏమి ఉండవు. ఆయన రాజ్యంలో ఎలా ఉంటుందంటే సింహము గొర్రెపిల్ల కలిసి గడ్డి మేస్తాయి. సాధ్యమా ఇది? ఈ లోకంలో సాధ్యమా? ఆయన రాజ్యము అందరూ ఐక్యంగా కలిసి సమాధానంగా ఉండేది ఆయన రాజ్యం. అందుకని మనం ప్రార్థన చేస్తే, ప్రభువా నీ రాజ్యం భూమి మీద స్థాపించాలి, ప్రభువా నీ రాజ్యం స్థాపించబడాలంటే మేము కూడా నాయనా నీ రాజ్యానికి వారసులుగా ఉండాలంటే మేము కూడా నీ వాక్యాన్ని బట్టి మేము చేసేటువంటి ప్రార్థనలు ఎలా ఉండాలంటే, మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన అందరికీ అంగీకారం ఉండాలి. మనం ప్రార్థన చేస్తే ఎంతప్పటికి కూడా నాది, నా వాళ్ళు, నా పిల్లలు, నా ఇల్లు ఉండాలి కానీ భక్తులు చెప్పినటువంటి ప్రార్థన మనం ఎక్కడ చేస్తాం? నీ కోసమే నువ్వు ప్రార్థన చేసుకుంటావు, కానీ ఇతరుల కోసం ప్రార్థన నువ్వు చేయవు. కాకపోతే నీకున్నటువంటి విషయం ఏంటంటే, నీకున్న ఒక మంచి మనసు ఏంటంటే వాళ్ళ కోసం చేయండి అంటారు. మంచిదే, వాళ్ళ కోసం చేయాలి. బాధల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయవద్దా? చేయాలి. కానీ ఎవరు చేయాలంటే మీరు అనే మాట మీరు చేయరు. ఎవరు చేయాలా? పాస్టర్ గారే చేయాలి. పాస్టర్ గారు కూడా చేస్తాడు మీతో కలిసి. కానీ నువ్వేం చేస్తావంటే నువ్వు ప్రార్థన చేయకుండా పాస్టర్ గారిని మీరు చేయండి. ఎస్, మన అందరం కలిసి చేయాలి. ఒక వ్యక్తి బలహీనతలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి సమస్యలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి వ్యాధి బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళ కోసం సంఘము ఐక్యముగా ప్రార్థన చేయాలి. సంఘ ప్రార్థన చాలా బలమైందండి, గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. సంఘము కలిసి ప్రార్థన చేస్తే సంఘ ఏంటంట
సంఖ్యలు విడిపోయి, చెరసాల సంఖ్యలు విడిపోయి. ఎంత బలమైన ప్రార్థన, ఎంత గొప్ప ప్రార్థన! ప్రార్థనకు అంత బలం ఉంది. ఆ పరలోకమందు ఉన్నటువంటి ఆ ప్రార్థన మనం చేసేటప్పుడు ఇంకా దానిలో మనం ఆలోచన చేయాల్సినటువంటి మాట, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను. ఈ మాట ఒకసారి మీరు ఖచ్చితంగా దీని దగ్గర మన మనసు ఆగిపోవాలి. ఖచ్చితంగా అక్కడ ఆగిపోవాలి మనం. మళ్ళీ చదవండి, ఆ ప్రార్థనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఏంటంట? మా అనుదిన ఆహారం ఈరోజు మాకు దయచేయి. ఏ రోజుకు కావలసినటువంటి ఆహారం ఆ రోజు దేవుడు సమకూర్చడా? సమకూర్చాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, ఏంటంట, అవి పొట్లలో దాచుకోనవు. ఏం దాచుకోవు? ధాన్యము దాచుకోనవు, ఆహారాన్ని దాచుకోవు. వాటికి అనుదిన ఆహారం దేవుడు ఇవ్వట్లేదా? ఎందుకు? సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదవై ఉండదు. కొదవలేదు. దేవునికి స్తోత్రం. యెహోవాను, దేవుణ్ణి, ప్రభువుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవలేదు. అందుకని ప్రభు చెప్పినటువంటి ఈ ప్రార్థనలో మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. ఇంకా ఏముందంటే, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను నువ్వు క్షమించు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఏంటంట? మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం. ఫస్ట్గా ఏమని ప్రార్థన చేయాలని అడుగుతున్నాడు ప్రభు? చెప్తున్నాడు, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం. నిజమేనమ్మా అయ్యా, నిజమేనా? ఇక్కడ అంటున్నాడు, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం. క్షమించారా? మా రుణస్థులను మేము క్షమించాము. ఎక్కడ క్షమించాము అసలు? ఈ ప్రార్థన ఊరక మనం చేసుకోవడానికే పనికొస్తుంది తప్ప కదా. ఈ ప్రార్థన ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన మన ఊరక చేసుకోవడానికి పనికొస్తుంది అంతవరకు. ప్రభు ప్రార్థన చేస్తే, ప్రార్థన నువ్వు చేయడం ప్రారంభిస్తే, అది చేసేటట్టయితే ప్రార్థన చేయి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం. ఎస్, అడుగుతున్నానమ్మా, ఎంతమంది రుణస్థులను నువ్వు క్షమించావు? నువ్వు క్షమించవు, నిన్నైతే క్షమించాలి ప్రభు. నువ్వైతే ఎవరిని క్షమించవు, కానీ ప్రభు అయితే మాత్రం నేను క్షమించాలి. ఏం ప్రార్థన చేస్తాం అంటే, క్షమించేటువంటి మనసు మనకుండదు. కానీ ప్రభువా నాకైతే లేదు, కానీ నువ్వైతే మాత్రం నన్ను క్షమించాయా? నువ్వు క్షమించవు. ఎదుటి వాళ్ళ మీద జాలి లేదు, దయ లేదు, ప్రేమ లేదు. వాళ్ళని క్షమించేటువంటి మనస్సు నీకు లేదు. వాళ్ళ పట్లయితే, నీ పొరుగు వాని పట్లయితే నువ్వు కఠినంగా ఉంటావు. ప్రభు అన్నాడు, ప్రభు మనల్ని ఎన్నిసార్లు క్షమించి ఉండాలి? ఎన్నిసార్లు ప్రభు మనల్ని క్షమించి ఉన్నాడు చెప్పండి ఒకసారి. అమ్మా, క్షమించాడా ప్రభు? మనల్ని క్షమించాడా? అయ్యో, ఎన్ని తుంటరి పనులు చేసినప్పుడు, ఎన్ని పొరపాట్లు చేసినప్పుడు, ఎన్నిసార్లు మనం ఆయనకు అవిధేయులుగా ఉన్నప్పుడు, ఆయన మాట వెనక, వాక్యానికి లోబడక జీవిస్తున్నప్పుడు, ఆయన్ని తూలనాడినప్పుడు, ఆయన క్రమాన్ని విడిచిపెట్టినప్పుడు, ఆయనకు వ్యతిరేకంగా బ్రతికినప్పుడు, ఆయన చేయవద్దన్న వాటిని మనం చేసుకుంటూ జీవించినప్పుడు, ఆయన వాస్తవంగా మనల్ని క్షమించకూడదు. మనం నిజంగా మరణానికి పాత్రులమే. కానీ ఆయన మనల్ని క్షమించలేదా? ఆయన మనల్ని ప్రేమించలేదా?
ఆయన మన కోసం ప్రాణం పెట్టలేదా? ఎవరు చేయగలరండి ఈ త్యాగం? ఎవరు చేయగలరు ఇలాంటి త్యాగం? అందుకని మనం ప్రార్థన చేస్తే ఎలా ఉండాలంటే, కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థనకి తగినట్టుగానే బ్రతుకుతున్నాం. అసలు మనం చేస్తున్న ప్రార్థన ఏమిటి? ప్రభు నేర్పించాడు, ఇలాగ చేయండి ప్రార్థన. ప్రభువుని అడగండి, తండ్రిని అడగండి. మన ప్రార్థనలో స్వార్థం ఉండకూడదు. నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి. ఎవరి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం? సరే, ఎవరి కోసమైనా మనం సమయం తీసుకొని, సమయం కేటాయించి ప్రత్యేకంగా మన అనుదిన ప్రార్థన జీవితంలో ఎవరి కోసమైనా మనం ప్రార్థన చేసే అనుభవాలు మనకున్నాయి. ప్రభు నేర్పించిన ప్రార్థన అదే. ఏంటంట? మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను నీవు. ఎంత గొప్ప ప్రార్థన ఇది! ప్రభు చేసి నేర్పిన ప్రార్థన. అందుకని ప్రభు శిలువ మీద నుండి ఆయన ప్రార్థించినప్పుడు కూడా ఎవరి కోసం ప్రార్థన చేశాడంటే, తన శత్రువుల కోసం, తనను హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. ఏమని తెలుసా? క్షమించమని, క్షమించమని, క్షమించమని ప్రార్థన చేశాడు కాదా? ఏమని చేశాడమ్మా? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. ఎస్, అది ప్రార్థన. యేసు ప్రభు చెప్పాడు, ఆయన చేశాడు. మనకి ఎవడి మీద కక్ష ఉంటే, ఎవడైనా మనకు పడకపోతే, ఎవడైతే మనకు విరోధంగా ఉంటాడో వాడి గురించి మనం అసలు ఒకవేళ ప్రార్థన చేయం. ఒకవేళ చేయాల్సి వస్తే, అతని కోసం ప్రార్థన చేయాల్సి వస్తే, ఆ ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? అది వ్యతిరేకంగా మారిపోతుంది. వాడి క్షేమం కోరే ప్రార్థన కాదు మనం చేసేది. వాడు బాగుండాలని కాదు మనం చేసేది. వాడు మారాలని కాదు మనం చేసేది. మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, వాడు పాడైపోవాలి, వాడు భార్య పిల్లలు పాడైపోవాలి, వాడి కుటుంబం పాడైపోవాలి. స్వార్థ బుద్ధితో చేసే ప్రార్థన ఏది కూడా ఫలించదు. మనకి తినడానికి ఉన్నా, త్రాగడానికి ఉన్నా, అన్ని సమృద్ధిగా ఉన్నా, అన్ని సమృద్ధిగా ఉన్నా, ఉండడానికైనా సరే, కట్టుకోవడానికైనా అన్ని సమృద్ధిగా ఉంటాయి. అయినా ఇంకా ఏదో కావాలి. ప్రభువా, నాకు ఇవ్వయి, నాకు ఇవ్వయి, ఇవ్వయి, ఇవ్వయి. ఈ ఇవ్వు అన్న మాట తప్ప ఇంకా వేరే మాట మనకి రానే రాదు. మన ప్రార్థనలో ప్రభువా నాకు ఇవ్వు అన్న మాట తప్ప ఇంక వేరే మాట వస్తుందా? నన్ను దీవించయ్యా, ఇంకెంత, ఎంత దీవించాలి? భక్తుడైనటువంటి ఆగూరు ప్రార్థన చేశాడు. ఒకసారి చూద్దామా ఏమని ప్రార్థన చేశాడు? చూద్దాం. 30వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఇక్కడ 7వ వచనం, దేవా నేను నీతో 2 మనవులు చేయుచున్నాను. అమ్మా బాగా అర్థం చేసుకోండి. ఈ ఆగూరు ప్రార్థనలో 2 మనవులు ఉన్నాయంట. ఏంటంట? 2 ప్రభు, 2 మనవులు అడుగుతున్నా. నా మనవి 2 ఉన్నాయి ప్రభా. నా ప్రార్థన, నేను నిన్ను అడగాల్సినవి నేను అడుగుతున్నాను ప్రభా. ఈ మనవులు ఏమిటంటే, చూడండి, 2 మనవులు నీకు చేసుకొనిచున్నాను. నేను చనిపోకమునుకు వాటిని నాకు అనుగ్రహించింది. అమ్మ బాగా అర్థం చేసుకోండి. దేవా, నాకు 2 మనవులు ఉన్నాయి. నీతో నేను చెప్పుకోవాల్సినవి ప్రభా, నీతో మాట్లాడాల్సినవి, నీతో కలిసి పంచుకోవాల్సినవి నాకు 2 ఉన్నాయి ప్రభువా. ఆ 2 కోసం నేను అడుగుతున్నా. అయితే ప్రభువా, అవి ఎప్పుడో ఇస్తానంటే కాదు కానీ ప్రభువా, నేను చనిపోక మునిపే వాటిని నాకు అనుగ్రహించు.
ఎంత గొప్ప ప్రార్థన. 2 మనవులు ఉన్నాయి నాకు ప్రభు. ఈ 2 మనవులు నేను నీ పాదాల దగ్గర పెడతాను. నిన్ను అడుగుతున్నానయ్యా, నా ప్రార్థనలో నా మనవులు 2 ఉన్నాయి. ఈ 2 మనవులు నేను అడుగుతున్నా, నేను చనిపోక ముందే అవి నాకు అనుగ్రహించు. ఏమిటంటే అవి అమ్మా, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయి. మనం ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి. ఈ ప్రార్థన చూడండి, ఎంత ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని నమ్ముకున్నవాడు ఇలాగ ప్రార్థన చేస్తే ఎంత బాగుందో. 2 మనవులు ఉన్నాయి ప్రభు, అవి చనిపోక మునిపే నాకు దయచేయి. అదేంటో తెలుసా ప్రభు? అయ్యా, వ్యర్థమైన వాటిని చూడకు. ఏమిటంటే అవి అంటే ఏంటి? వ్యర్థమైన ఏంటి? ఉపయోగం లేనటువంటివి, పనికిరానటువంటివి, దేవుని బిడ్డలకి ఏ రూపాన కూడా ఉపయోగపడనటువంటివి ఉన్నాయే, వాటిని నా యొద్ద నుండి తీసేయకపోవడం. వ్యర్థమైన అమ్మా ఏంటంట ఉన్నాయంటారా? మనకి వ్యర్థమైనవి మన కళ్ళ ముందు ఉన్నాయా? వ్యర్థమైనవి ఉన్నాయా? ఏముండుంటాయి? వ్యర్థమైనవి, మనకి వ్యర్థమైనవి, ఉపయోగమైనవి, పనికిరాని, మనకి ఏ కోసాన్ని కూడా ఉపయోగపడనివి ఈ లోకంలో చాలా ఉన్నాయి. పనికొచ్చేవి వాటి కోసం మనం ప్రార్థన చేయాలి. పనికిరానివి ఏవైతే ఉన్నాయో, వ్యర్థమైనవి ఏవైతే ఉన్నాయో వాటి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. చాలా మంది వ్యర్థమైనటువంటి వాటి కోసం ప్రార్థన చేసేవాడు. వ్యర్థమైనవి కావాలి చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, టీవీలు ఉన్నాయి, వాస్తవంగా వ్యర్థమా కాదండి? ఇవాళ చాలామంది చెప్పుకుంటారండి, టీవీలో మేము టీవీలో రోజు వాక్యం వింటున్నామండి. ఒకనప్పుడు నేను చిన్నపిల్లడప్పుడు రేడియోలో వాక్యం వినటమే తప్పు అనుకునేవాడు. రేడియోలో వాక్యం రేడియో ఉండకూడదండి, రేడియో పెట్టుకోకూడదు. అప్పుడు అలా ఉండేది, అలా అనుకునేవాళ్ళం మేము. ఆ తర్వాత ఎందుకంటే రేడియోలో అన్ని సినిమా పాటలు వస్తాయి, నాటికలు వస్తాయి, లోక సంబంధించిన విషయాలన్నీ చెబుతారు. రాను అవి ఏమైపోయిందంటే తర్వాత ఆర్ఆర్కే మూర్తి గారు, తర్వాత జోషి అన్న గారు, ఇలాంటి వాళ్ళు దైవసేనలు వచ్చి ఆ తర్వాత దేవుని వాక్యాన్ని రేడియోలో బోధించడం ప్రారంభించిన తర్వాత అప్పుడు అనిపించింది, రేడియో ప్రతి ఇంట్లో రేడియో కొనుక్కోండి. ఓకే, రేడియో కొనుక్కున్నారు. రేడియో కొనుక్కొని చక్కగా సాయంత్రం 7-7:30కు వచ్చేది, సాయంత్రం పూట ఆ వాక్యాన్ని. తర్వాత మధ్యాహ్నం టైంలో 2 గంటలకు సిలోన్ బ్యాండ్లో దేవుని వాక్యం వచ్చేది. రాత్రికేమో విశ్వవాణి, ప్రేమధార, ఇలాంటివన్నీ కూడా సత్యవాణి, మధ్యాహ్నం టైంలో సత్యవాణి, ఇవన్నీ వచ్చాయి. ఆ వాక్యాలన్నీ అప్పుడు వినుకుంటా ఏదో కొద్దిగా బలపడ్డాం. అప్పుడు దేవుని వాక్యం అంతా అభివృద్ధి చెందరా. జనాలు అప్పుడు లోకంలోనే ఎక్కువ మంది ఉండేవారు, దేవుడికి ఎక్కువగా కనెక్ట్ అయ్యేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో అట్టుండేవి. అప్పుడు అనుకున్నాడు రేడియోలు కొనుక్కుంటే ఎప్పుడు తిట్టేవాళ్ళు. రేడియోలు ఏమవుతారు? రేడియోలో సినిమాలు పాటలు తప్ప కదా, ఇవే సినిమా పాటలు, సినిమాలు ఎవడు పెట్టినా కానీ సినిమాలో పాటలు పెట్టుకునేవాడు. ఉదయం 8 గంటల నుండి వివిధ వార్త అయినటువంటి ఛానల్లో వచ్చాయి, అవన్నీ వినుకుంటా సినిమా పాటలు అట్లా ఉండేది. అదే ఆ రోజుల్లో కష్టంగా రేడియోని రేడియో అనుకున్నాం. రాను అది ఏమైపోయిందంటే అది వద్దు అన్నటువంటి దైవజనులు రేడియో కొనుక్కోండి అన్నారు. తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఏమో టీవీలు వ్యర్థమైనవే, వాస్తవంగా చెప్పాలంటే వ్యర్థమైనవే. దానివల్ల మంచి ఉంది చెడు ఉంది అంటున్నారు. ఓకే, మంచిని దానిలో చెడు ఎందుకు తీసుకోవాలి? మంచి తీసుకోవచ్చు కదన్నట్టు. ఎట్లా తీసుకుంటా ఉంటావు? చెడు మంచి 2 కలిసి వస్తున్నప్పుడు
రెండు చూసినప్పుడు మనం చెడులు తీసుకోకుండా ఖచ్చితంగా మనం కానీ మన పిల్లలు కానీ ఖచ్చితంగా వాటి మీదకి వెళ్ళిపోద్ది మనసు. మనం ఎంత అనుకున్నా కానీ ఇందులో చాలామంది ఉన్నారు ఇలా ప్రార్థనకి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా. మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నామంటే మన పిల్లలు కూడా ఇవాళ చూడండి, ఆడవాళ్ళు ఖచ్చితంగా నువ్వు ఎంత ప్రార్థన జీవితం కలిగిన దానివైనా నువ్వు సీరియల్ చూడకుండా ఉండలేవు. దేవుని స్తోత్రం చేయదు. సీరియల్ చూడకుండా ఆడవాళ్ళు ఉండలేరు. టీవీలు కొనుక్కుంటుంది ఎందుకంటే ఆ పక్కన వచ్చింది చెప్పింది ఆ సీరియల్ బాగుంటుంది అంటాడు. అది చెప్పేసరికి అబ్బో ఏమేమి బాగుంటాయి లిస్ట్ మొత్తం ఆ సీరియల్ ఈ సీరియల్ వాటి పేర్లు ఏమి మొత్తం చెప్పేసి ఆ సీరియల్ అది జరిగింది. ఏమి నేర్చుకోండి? ఇలాంటి వ్యర్థమైన అన్ని ఇంట్లో పెట్టుకొని ఏమి నేర్చుకోండి? పాస్టర్ గారికి సరిగ్గా వాక్యం పెట్టడం, పాస్టర్ గారు బాగానేమో సీరియల్ పెట్టుకోండి. చాలా బాధాకరమైనటువంటి విషయం. వ్యర్థమైనవి ఏమున్నాయో ఒకసారి చూసుకో. నీ జీవితంలో నువ్వు చూడకూడనివి, నువ్వు మాట్లాడకూడనివి, నువ్వు నేర్చుకోనకూడనివి, నువ్వు పట్టకూడనటువంటి స్నేహాలు ఇలాగ చూసుకుంటూ పోతే ఎన్నో నీ జీవితంలో నువ్వు వాటి కోసం ప్రార్థన చేయి. అబూరు అదే ప్రార్థన చేస్తుంది. టీవీలో నేను ఏం చూస్తున్నట్టే చాలామంది అంటారు, టీవీలో నేను వాక్యం చూస్తాను. వాక్యం చూస్తున్నాను కదా, దేవుడే సాక్షి, గుర్తుపెట్టుకో. ప్రార్థనకు పోతా గంటలు ప్రార్థన చేసినటువంటి సమయాన్ని వదిలిపెట్టేసి టీవీల దగ్గర ప్రార్థనకు వస్తే ఎంత విసుక్కుంటారో. టీవీల దగ్గర ఎన్ని గంటలు కూర్చుంటారు చెప్పండి కదా, ఎన్ని గంటలు కూర్చుంటారు? అసలు లేస్తారా? ప్రార్థన దగ్గర కూర్చోండి అంటే వెంటనే పాస్టర్ గారికి టైం చెప్పేస్తాం కదా. టీవీల దగ్గర చెప్పరు. ప్రార్థన ఉన్నప్పుడు మాత్రం పాస్టర్ గారికి టైం చెప్పేస్తారు. పాస్టర్ గారు టైం అయిందండి. ఎంత టైం అయింది? ఇప్పటికీ అరగంట పైన అయింది పాస్టర్ గారు. ఎక్కువసేపు కూర్చొని సీరియల్ దగ్గర చెప్పుతండి. ఏమి నేర్చుకుందామని సీరియల్ దగ్గర ఏమి నేర్చుకుందామని సీరియల్ నీకు ఏమి నేర్పిస్తుంది? ఒకటి మంచి చెప్పు. మొన్న ఒక ఆమె అంటుంది, ఆ సీరియల్లో ఒక ఆమె ఇంకొక విశ్వాసతో చెప్తుంది, అక్కో వాళ్ళ కోడలుంది, అత్త కోడలున్నారు కదా, ఆమెని కాలు ఎరగొట్టడం కోసం మెట్ల మీద నూనె పోసిందంట. ఏంట? మెట్ల మీద నూనె పోసిందంట. అత్త అది చూసుకోకుండా వచ్చి దాని మీద కాలు వేసి ఏమైపోయింది? కాలు కదా, నడుము సడుగు తొలగిపోయింది. ఎంత ఆనందం! చప్పట్లు కొడుకొని ఆనందంగా బాగా జరిగిందని ఏమంటది? అట్లా జరగాలి. కోడలు లేకపోతే ఎంత హింస పెట్టింది కదా. అత్త కోడల వ్యవస్థలో ఎంత విద్వేషాలు వస్తాయి తెలుసా? అత్త కోడల మధ్యలో ఎన్ని సమస్యలు వస్తాయి. ఇలాంటివి కుటుంబ వ్యవస్థని నాశనం చేస్తాయి. ఇలా చెప్పుకుంటారు. రేపు అత్త సంగతి ఏమైంది? కోడలు మళ్ళా అత్త పగబట్టింది, కోడల్ని ఏం చేస్తుందో ఇవే అత్తనేం చేస్తుంది, కోడల్ని ఏం చేస్తుంది, ఇవి తప్ప వేరే నేర్చుకునే ఏముండవు. అందుకని దేవుని వాక్యం వ్యర్థమైనటువంటి ఏదైతే ఉందో ఆ సినిమాలు టీవీలు ఉన్నాయే, టీవీలో నేను అన్ని వాక్యాలు చూస్తాను. చెప్పబాక అన్ని అబద్ధాలు వాక్యాలే చూస్తున్నాను. దేవుని వాక్యం చూసేదానివి అసలు నువ్వు ఎంత బలంగా ఉండాలి ఆత్మీయ జీవితంలో, ఎంత బలంగా ఉండాలి నీ ఆత్మీయ జీవితం. భక్తులైనటువంటి అబూరు ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను. నేను చనిపోక మునుపు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అమ్మా ఏంటి అంట? వ్యర్థమైన వాటిని, అబద్ధాలు. అబద్ధాలు. ఎవరైనా ఇలాంటి ప్రార్థన చేశారా? వ్యర్థమైనవి, 2 అబద్ధాలు. చిన్న మాట, 4 అక్షరాల మాట. అబద్ధము లేదా అబద్ధములు కదా. మీరు అనుకోవచ్చు, అదేం ఉందండి, అదేం తప్పండి. ఆడొచ్చు అంటావు అమ్మా అబద్ధాలు? అమ్మా అచ్చమ్మ గారు అబద్ధాలు ఆడొచ్చా? అబద్ధాలు చేస్తే అబద్ధమేనైతే అననీయ సప్పీరాలు కూడా చేసింది అదే. అబద్ధం ఎంత ప్రమాదం అని చెప్పడం కోసం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అబద్ధము దేవునికి అసహ్యము. లేస్తే అబద్ధాలు. నిద్ర లేచిన దగ్గర నుండి స్టార్టింగ్ నుండి అబద్ధాలు. నిద్ర మంచం మీద నుండి లేస్తారు అబద్ధాల కోసం. పండుకునేదాకా అబద్ధాలు. దేవుని బిడ్డల నోట కనీసం ఒక నిజం అని అవుతుంది ఏమనుకుంటే నిజాలు రానిరావు. నిజం చెప్పరు, సేవకులతో చెప్పరు, ప్రార్థనలు కూడా నిజం చేయరు. ప్రార్థన కూడా మనకు అనుకూలంగా చేసేసుకుంటాం. అననీయ సప్పీరాలు పెద్ద పొరపాటు ఏం చేయాల కదా, అవునా కదా. అననీయ సప్పీరాలు చేసినటువంటి పొరపాటు ఏంటంటే, వాళ్ళు తెచ్చుకున్నటువంటి వాళ్ళ సొమ్ములో, వాళ్ళ సొమ్ము వాళ్ళు ఇష్టం, దేవునికి ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు, అది వేరే సంగతి. కానీ వాళ్ళు ఇస్తామన్నారు, ఇస్తామన్నది దేవుని దగ్గరికి తీసుకొని వచ్చారు. కానీ అక్కడ వాళ్ళు ప్రభుతో యథార్థం మాట్లాడితే పోయిండేది, పరిశుద్ధాత్మతో దైవజనులతో యథార్థం మాట్లాడితే బాగుండేది. అక్కడ వచ్చి వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? అబద్ధం ఆడారు. చదువుతారా మాట ఒకసారి? అపోస్తల కార్యం 5వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం తీయనము. దానికన్నా కూడా 4వ వచ్చి చూడండి. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉన్నది కదా, ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతూ అని దేవునికి స్తోత్రం. ఎవరు ఆడారు అబద్ధం అంటే? ఎవరు? మనుషులతోనా? కొన్ని సందర్భాలు ఇక్కడ మనం మనుషులతో ఆడినా, దేవుని బిడ్డలతో ఆడినా అబద్ధం అనేది చాలా ప్రమాదం. అవునా కదా. దేవునికి కానుక ఇవ్వాలనుకున్నారు వాళ్ళు, లేదా వాళ్ళు అమ్మినటువంటి సొమ్ములు దేవునికి ఇద్దామనుకున్నారు. అక్కడ పేతురు గారు అన్నాడు, అది నీ సొమ్మే కదా, అమ్ముకున్న తర్వాత నీ సొమ్ము. నిజం చెప్పడానికి ఏమండి కదా, నీ సొమ్ము. పొలాల్లో కూడా అంతే. ప్రభువా ఈ సాలంతా నీది అంటాం. ఎవరు ఎత్తున్నారు? ఈ సాలు ప్రభుకు వదిలేసాయి. ఇది దేవునికి పంటలు ఇస్తున్నారా? ఎవరు కాకపోతే ఏంటంటే, దేవుని వాక్యం చెప్పగానే ఒళ్ళు మండిపోద్దు వాడు ఇవ్వాలని. ఇవ్వకే మనం దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. సరే, దానికి కొంచెంసేపు పక్కన పెడతాం. అబద్ధము
ఎంత ప్రమాదం. మరణాన్ని తెచ్చిపెట్టినటువంటి ఒక సంఘటన ఏమిటంటే, దేవుని నమ్మిన తర్వాత, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, దేవునితో ఉన్న తర్వాత, దేవుని తెలుసుకున్న తర్వాత మన జీవితంలో మనము అబద్ధమే కదా అని అనుకుంటాం, కానీ అబద్ధం అది ప్రాణాలు తీస్తుంది. గుర్తుపెట్టుకో. నీ అబద్ధం ద్వారా కొన్ని ప్రాణాలు పోతాయి. నీ అబద్ధం ద్వారా రేపు నీ ప్రాణమే పోవచ్చు. అబద్ధం అంటే మనం అనుకోవచ్చు, అబద్ధం అనేది ఎదుటి వాడికి ఎంత కీడు చేస్తుంది తెలుసా. అందుకని దేవుడు 10 ఆజ్ఞల్లో నీ పొరుగు వాని మీద నీవు అబద్ధము చెప్పకూడదు, అబద్ధ సాక్షి చెప్పకూడదు. ఏం చెప్పకూడదమ్మా? కోర్టులలో ప్రమాణాలు చేస్తారు, అవునా కదా? ఏమని? అంత నిజమే చెబుతా, అబద్ధం చెప్పనండి, అంత నిజమే చెబుతా. కానీ అంత అబద్ధమే, రివర్స్ అంత అబద్ధమే. దేవునికి విలువ లేదు అక్కడ. దాని రాజ్యాంగానికి వాల్యూ లేదు. వాల్యూ లేదు కాదు, వీళ్ళు అలాగ ప్రవర్తిస్తున్నారు. దాని విలువ దానికే ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే రాజ్యాంగం ఒక రకంగా చెప్పాలంటే అది పవిత్రమైనటువంటి గ్రంథం. ప్రతి మనుషుడు తూచ తప్పకుండా ఆచరించాల్సినటువంటి రాజ్యాన్ని. కానీ దాన్ని చాలా వాటికి వాడేస్తుంది. బైబిల్ కూడా అదే చెప్పింది. బైబిల్ కూడా నీ పొరుగు వాని మీద ఏం చెప్పకూడదంటమ్మా? అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. లేని వార్తను పుట్టించకూడదు. ఏ వార్తలంట? లేని వార్త పుట్టిస్తారు. ఉన్నారా లేరా? లేని వార్తను పుట్టించేవాడు ఏమీ ఉండదు, కానీ ఏదో జరిగిపోయినట్టు వార్త పుట్టించేస్తారు. ఇది దేవుడికి ఇష్టం. అందుకని అబూలు చేసినటువంటి ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, 2 మనవులు చేయించున్నాను ప్రభువా. అదేమిటంటే అమ్మా, వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరంగా ఉంచు. ఈ ప్రార్థన చేస్తావు నువ్వు, కనీసం వాటికి దూరంగా ఉండాలని కోరుకుంటావా? అబద్ధానికి దూరంగా ఉండలేవు, వ్యర్థమైనటువంటి వాటికి కూడా నువ్వు దూరంగా ఉండలేవు. భక్తుడు అంటున్నాడు, నిజమైనటువంటి భక్తి ఏమిటంటే ఇదే. భక్తుడు ఇలాగ ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏమంటే అది ఇది అది కావాలి, ఇది కావాలా, ఈ కాదండి ప్రార్థన. అవి కాదు, అవి అడగకపోయినా నీ దేవుడు నీకు ఇస్తాడు. ఈ భక్తుడు చేసిన ప్రార్థన వ్యర్థమైనవి ఏమున్నాయో, అబద్ధాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకు తెలుసా? వ్యర్థమైనవైనా సరే, అబద్ధాలైనా సరే నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. గుర్తుపెట్టు, నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. ఈ వ్యర్థమైనవని సరే, అబద్ధాలని సరే నీ ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పతనం చేస్తాయి. పేకాట అవసరమైందా? వ్యర్థమైందా అమ్మా? తాగుడు వ్యర్థమైందా కాదా? సినిమాలు వ్యర్థమైనా కావా? టీవీలు వ్యర్థమైనా కావా? వ్యర్థమైనవి నీ కుటుంబంలో ఎన్ని ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకో. చుట్ట అవసరమా? వ్యర్థమైంది కాదా? బీడి అవసరమా? వ్యర్థమైంది కాదా? పాన్ పరగులు, గుట్కాలు, కిల్లీలు, జట్కాలు, మట్కాలు చాలా ఉన్నాయి. ఎన్ని వ్యర్థమైనవో, వాటి కోసం ఎంత జీవితాన్ని నాశనం చేస్తున్నారు. అందుకనే భక్తుడు ఇలా ప్రార్థన చేశాడు, ఆ వ్యర్థమైన నాకు వద్దు ప్రభువా, నాకు దూరంగా చేయి, దూరం చేసేయి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అలాంటి వాటికి దూరంగా బ్రతకాలి, దూరంగా ఉండాలి, ఎడంగా ఉండాలి. కాదే చాలామంది వాటిని దూరంగా వాటికి దూరంగా ఉండలేకపోతున్నారు. చదువుదాం, వాక్యాన్ని ముగించుకుందాం. వ్యర్థమైన వాటిని, అబద్ధములను
నాకు దూరంగా ఉంచుము. ఇంకా చూడండి ఇంకొకటి, పేదరికమైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయు. ఏంటంట? ఒకవేళ ఇదే ప్రార్థన మనం చేయాల్సి వస్తే మనం ఏం ప్రార్థన చేస్తాం? ఒకటి, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. అవి రెండు నాకు ఇయ్యొద్దు ప్రభు. రెండో మనవి, ఐశ్వర్యము వద్దు, అలాగని పేదరికం కూడా నాకు వద్దు. ఎందుకని? ఒకవేళ నువ్వు ప్రార్థన చేయాల్సి వస్తే, ప్రభా పేదరికం వద్దు కానీ ఐశ్వర్యం, నన్ను ధనవంతుని చేసే ప్రభా. మన ప్రార్థన ఇలాగే ఉంటుంది. ఐశ్వర్యము పేదరికము ఒక విశ్వాసికి రెండు అవసరం లేదు అంటున్నాడు ఇక్కడ భక్తుడు. దానికి కారణాలు కూడా చెప్పాడు. ఎందుకు పేదరికం వద్దు, ఎందుకు ఐశ్వర్యం వద్దు, అక్కడ అగురు ఆ ప్రార్థనలో చాలా చక్కగా వివరించాడు. ఎందుకు పేదరికం వద్దయ్యా అంటే, నాకు తగినంత ఆహారము అనుగ్రహించు. అంతే. చూడండి, పేదరికం వద్దు, ఐశ్వర్యము వద్దు, తగినంత ఆహారం మాత్రం అంతే. మనం ఏం చూస్తామంటే, అయ్యా మాకు ఎట్నో ఇచ్చినో, ఎట్నో సంపాదించావు, ఎట్నో అయిపోయింది ప్రభువా, ఇలాగ బ్రతుకుతున్నాము, ఏదో కాకపోత 4 డాబాలు, 10 ఎకరాల పొలము, వెండి బంగారాలు, బ్యాంకు బ్యాలెన్స్లు, ఇవన్నీ ఇచ్చినవు ప్రభు. అవన్నీ మాకేనా? మా పిల్లలకు వద్దా? వాళ్ళేం తినాలా? అందుకని వాళ్ళకు కూడా, వాళ్ళ పిల్లలు కూడా ఎన్ని తరాలంట? కూర్చొని తిన్నా తరగని ఆస్తి. చాలా మంది కూర్చొని అసలు ఏ పని పట్టలేక కూర్చొని తిన్నా తరగని ఆస్తి సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. సంపాదించుకోవద్దని కాదు, కానీ ఇదంతా కూడా నువ్వు పోయేటప్పుడు ఏం మూట కట్టుకొని పోతావో అది తెలుసుకోకనే ఇదంతా కూడా. ఏది ఉన్నా, ఎంత సంపాదించినా, నువ్వు ఉన్నంతకాలం నువ్వు తినడానికి ఎంతో అంత చాలు. కానీ ఇవంతా సంపాదించుకొని, ఇంత సంపాదించుకొని, వాడిని ముంచి వీడిని ముంచి, వాడిని చంపి వీడిని చంపి, అన్యాయంగా అక్రమంగా సంపాదించుకొని కూడబెట్టుకొని నువ్వు పోయేటప్పుడు ఏమి పట్టుకోకుండా వచ్చేవాడిగా వెళ్ళిపోతే ఏం ఉపయోగం? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని ఎడల వాడికి ఏం ప్రయోజనం? ఈ సంపాదనను బట్టి దేవుని మర్చిపోతున్నాడు చాలా. ప్రభుని అడిగేదాన్ని కూడా ఎంత బాగో తెలుసా? ప్రభువా, కారు అయ్యా, బైక్ అయ్యా, డాబా అయ్యా, పొలం అయ్యా, అప్పులు తీర్చయ్యా. ఎస్, అప్పులు ఉంటాయి, తీర్చుకొని. ఇలాగా రకరకాలమైనటువంటి ఆలోచనలతో ఇవాళ క్రైస్తవులు లోబడుతున్నారు. వాక్యానికి కాదు, దేవుని మాటలకు కాదు. నువ్వు ఏ రోజైనా ఒకవేళ ఇలాంటి భక్తులు మనకి గుర్తు రాలేదా? మన ప్రార్థన ఇలాంటి ప్రార్థన మనకి గుర్తుకు రాలేదా? ఐశ్వర్యమైనను పేదరికమైనను నాకు దయచేయకు. ఎంతంట? అంతే కదా మనిషికి కావాల్సింది. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు. చాలవా? చాలవా అమ్మా? సరిపోతే చాలు. ఎస్, మనం అంతవరకు ఆశిస్తే చాలు. దేవుని బిడ్డలుగా పరలోక సంబంధమైనటువంటి వాటిని వెతుకుదాం. ఎక్కడంట? ఏదంట? మనం ఒక సందర్భంలో దేవుని వాక్యం చదువుకున్నాం. అదేంటంట? పరలోకము దేవుని విషయమై ధనవంతులు కావాలి. పరలోకంలో ధనవంతులు కావాలి. ప్రభు, ఆ పరలోక ధనం నాకు అనుగ్రహించని చెప్పి ఏ రోజైనా మనం ప్రార్థన చేస్తాం.
మనం కనుక మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతికితే ఆటోమేటిక్ ఇవన్నీ మనం అడగాల్సిన అవసరమే లేదు. ఇవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. ఏంట మొదట నా నీతిని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒకసారి తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే 6:33 ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. కాబట్టి కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. ఏం కావాలా అమ్మా? ఆయన రాజ్యమును ఆయన నీతిని మనము వెతకాల, వాటి కోసం ప్రయాసపడాలా, అవి సంపాదించుకోవాలా. పరలోకంలో ధనవంతులు కావాలంటే ఆయన రాజ్యంలో మనం ఏవైతే ప్రభు మన కొరకు సిద్ధపరిచారో వాటి కోసం మనం చూసుకోవాలి. అక్కడ ధనం కూర్చుకునేటువంటి వాళ్ళగా మనం ఉండాలి. ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని కనుక మనం వెతికేవాళ్ళం అయితే అన్ని ఆటోమేటిక్గా అన్ని మనకి సమకూరుస్తాయి. దేవుని బిడ్డకంట కదా ప్రభు అంటాడు, పౌలు గారు అంటాడు, అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా ఇవ్వగలిగిన వాడు మన దేవుడు. అత్యధికంగా నువ్వు ఊహించిన వాటి కంటే అడిగే వాటి కంటే ఆయన ఎక్కువగా ఇవ్వగలిగిన వాడు. అందుకని మన ప్రార్థన ఎప్పుడు కూడా ఆగూరు ప్రార్థనలాగా ఉండాలి. ఆగూరు ప్రార్థనలాగా ఉండాలి. ఆయన ఇవ్వగలిగినటువంటి ఆయన ఇవ్వగలిగిన దేవుడు. అన్ని ఆయన దగ్గరే ఉన్నాయి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలన్నీ కూడా ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఆయన ఆశీర్వాదాలు అన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలకు వారసులు ఎవరంటే వాక్యానుసారం పరిశుద్ధులే, దేవుని బిడ్డలే. అందుకని మన ప్రార్థనలో ఎలా ఉండాలంటే ఆగూరు ప్రార్థనలాగా ఉండాలి. ఏదంట 2 మనవులు నీకు చేసుకుంటున్నాను ప్రభువా, అవి ఏంటంటే అవి నాకు బ్రతికుండగానే, నేను బ్రతికుండగానే వాటిని నాకు దయచేయండి ప్రభువా. వ్యర్థమైన వాటిని అబద్ధాలు నాకు దూరంగా చెయ్యి. అబద్ధాలు వ్యర్థమైనవి ఈ 2 క్రైస్తవునికి దూరం అయిపోవాలి. అవి నీ దగ్గరకు వస్తానని నువ్వు దూరం అయిపో, దూరంగా పెట్టేసుకో. మాట్లాడితే అబద్ధం కాదు, నోరు తెరిస్తే అబద్ధం కాదు. అబద్ధం ఆడడం ద్వారా దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. ఎవరు? ఆదాము హవ్వలు కూడా అబద్ధమే. అబద్ధం చెప్పింది ఎవరు? వాళ్ళకి సాతాను. వాళ్ళు నేర్పించారు. అబద్ధాలు ఎక్కడి నుంచి వచ్చినంటే వాస్తవంగా అయితే ఆదాము దగ్గర కూడా అబద్ధాలు లేవు. ఎందుకంటే వాళ్ళని దేవుడు తన స్వరూపం చేసుకున్నాడు కాబట్టి వాళ్ళకి అప్పుడు అబద్ధాలు లేవు. ఎక్కడి నుండి అబద్ధాలు వచ్చినట్టే ఏదైనా తోటకి ఎప్పుడైతే సర్పము ప్రవేశించిందో, సాతాను ప్రవేశించిందో అప్పుడు అబద్ధాలు అనేవి వాడు నేర్పించాడు. ఎవరికి? దేవుని బిడ్డలకి వాడు నేర్పించాడు. ఆ తోటలోనికి వాడు ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత దేవుని పిల్లలైనటువంటి ఆదాముకి హవ్వలకి అబద్ధం అంటే ఏందో కూడా తెలియనటువంటి వాళ్ళకి సాతానుగాడు నేర్పించాడు. నువ్వు నేర్చుకుంటున్నావా? నేర్చుకునేది ఉంది ఆల్రెడీ. మా పుట్టుకతోడనే అబద్ధాలు. అబద్ధం ఇయ్యాలి. అబద్ధం ఆడినోడు ఎవడున్నాడు? అబద్ధం ఆడినోడు ఎవడున్నాడు? ఎవడున్నాడు? చాలామంది. మరి ప్రాణం పోయే స్థితిలో కూడా అబద్ధం ఆడకూడదు మాస్టర్ గారు. అబద్ధం ఆడకుండా ఎవడు ఉండట్లే కదా. అబద్ధం ఆడినటువంటి మనిషి ఎవడూ లేడు, ఒక్క ప్రభువు తప్ప. ఏం అచ్చం గారు? ఎవరు తప్ప? ప్రభు తప్ప. ప్రభువు యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా బ్రతికాడు. ఆయన అలాగ చేశాడు కాబట్టి ఆయన చెప్పాడు. చెప్పినవే చేస్తాడు, చేసేవి చెప్పాడు. సత్యవంతుడు. ఆయన ఎందు సత్యము, ఆయన ఎందు అబద్ధమే లేదు. అబద్ధానికి జనకుడు ఎవడంటే సాతాను. వాడి ద్వారా పుట్టినవి, వాడు నేర్పించినవే ఇవన్నీ. అందుకని ఆగూరు ప్రార్థనలో అబద్ధాలను
వ్యర్థమైన వాటిని నాకు దూరం ఉంచు. దేవుని బట్టి ఈ రెండింటికి దూరంగా ఉన్నాడు. తర్వాత మనం చదివితే ఇంకా ఆ తర్వాత మాట మనం చూద్దాం. పేదరికమైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. అవి రెండు వద్దు కానీ ఏదంట, తగినంత ఆహారము నాకు అనుగ్రహించు. అసలు ఏంటి ఈ ప్రార్థన? నిజంగా కడుపు నిండిపోయిద్దమ్మా ఈ ప్రార్థన. విశ్వాసులకైతే మాత్రం ఇంత మంచి మాటలు హృదయం నిండిపోయింది. ఇలాగ ప్రతి క్రైస్తవుడు ఇలాగ కనుక బ్రతకడానికి సిద్ధపడితే, దీనిలో ఏ ఆశలు లేవు. ఈయన ప్రార్థనలో ఏ స్వార్థము లేదు, ఏమీ ఆశించడంలా. ఆయన ఇంకా ఒకవేళ నేనేమైనా పొరపాటు చేస్తే వాటిని నాకు దూరంగా ఉంచన్నాడు. అదేంటో తెలుసా? అది వ్యర్థమైనవి ఈ లోకంలో చాలా ఉన్నాయి, నా కళ్ళకు కనపడతా ఉన్నాయి. వ్యర్థమైనవి నా కళ్ళకి చాలా కనపడుతున్నాయి. ఆ వ్యర్థమైన వాటిని నాకు దూరంగా చేసేయి. రెండవది, మరి అబద్ధాలు లోకంలో ఎక్కువైపోయినాయి. ఒకవేళ నేను కూడా అబద్ధాలు ఆడతానేమో, అందుకని ఈ అబద్ధాలు కూడా నాకు దూరం చేసేయి. ఒకటి. రెండవది ఏంటంటే ప్రభువా, పేదరికం వద్దయ్యా. ఇక్కడ మీరు చూడండి, ఆ మాట ముందన్నాడు, పేదరికమైన వద్దు, ఐశ్వర్యమైన నాకు దయచేయకు. ఈ రెండు నాకు వద్దు, రెండు వద్దు నాకు. మనమైతే ఈ రెండింటిలో ఏం కోరుకోమంట? ఒకవేళ మనం కనుక ప్రార్థన చేస్తే వీటిలో ఏ ప్రార్థన, ఈ రెండు మాటలు మనం దేనికోసం ప్రార్థన చేస్తాం కదా? నాకు పేదరికం దయచేయని ఏ ధనవంతుడైనా ప్రార్థన చేస్తాడు? నాకు పేదరికం దయచేయని ఏ ధనవంతుడు ప్రార్థన చేయడు. విశ్వాసుల్లో ధనవంతులైన వాళ్ళు చేయరు, పాస్టర్లలో ధనవంతులైన వాళ్ళు చేయరు, ఎవరు చేయరు ఇలాంటి ప్రార్థన. ఎందుకంటే మనకి ఇష్టమైందే ఆ పేదరికం. అదొద్దు. ఏం కావాలట? ఐశ్వర్యం. అగురులాగా ప్రార్థన చేసే అనుభవాలు కలిగి ఉంటే ఎంత దీవించబడతాం. ఆయన ప్రార్థనలో స్వార్థం లేదు, ఆశ లేదు. ఆశ కాదు, అత్యాశ లేదు. ఐశ్వర్యం వద్దు, పేదరికం వద్దు, తగినంత చాలు. అంతే కదమ్మా? ఎంత అంటే ఒక డాబా ఉండి, ఒక ఎకరం ఉండి, తర్వాత మనం 4-5 డాబాల కోసం, 4-5 ఎకరాల కోసం మనం ఏదేదో ఆశించి దానికోసం అది ఇది చేయని చెప్పి ఈ ప్రార్థన నా దేవుడికి ఇష్టం. చాలామంది అంటారు, అయ్యా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సంపాదించుకునేమయ్యా. ఏంటంట? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సంపాదించుకునే, మరి నా పిల్లలు ఏమైతే వాళ్ళకి నేను కాకపోతే సంపాదించదు. చూడండి, నీకుంది ఇప్పుడు ఎవరికంటే మళ్ళా నీ పిల్లలకి. భక్తుడు అంటున్నాడు, నాకు వద్దాయి పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు, తగినంత ఆహారం చాలు. తగినంత ఆహారము నాకు అనుగ్రహించు, అది చాలు. దాంతో తృప్తి పడండి. ఒకవేళ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వచ్చిందనుకో, దానికి కూడా సొల్యూషన్ ఆయన చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఎక్కువైన ఎడలా అమ్మా, నాకు నువ్వు ఎక్కువగా ఇచ్చావనుకో, కడుపు నిండిన వాడనై నిన్ను విడిచిపెడతా, నిన్ను పోగొట్టుకుంటా, నీకు దూరం అయిపోతా. నువ్వు నాకు ఎక్కువ ఇస్తే, ఎక్కువ ఐశ్వర్యం ఇస్తే, నాకు కావాల్సిన దానికన్నా కూడా, నాకు ఉన్నదానికన్నా, ఉండాల్సిన దానికన్నా కూడా నువ్వు ఎక్కువ నాకు ఇస్తే నేను నిన్ను విసర్జిస్తానేమో. అంత పని ఎందుకు ప్రభు? నిన్ను విడిచిపోయే ఆస్తి నాకు అవసరం లేదు. నిన్ను విడిచిపెట్టేటువంటి ఆ వెండి బంగారం ఐశ్వర్యం నాకు అవసరం లేదు. అవన్నిటికన్నా కూడా నాకు నువ్వు కావాలి ప్రభు. అందుకని నాకు నువ్వు ఎక్కువగా ఇస్తే
ఏం జరిగిందంట? కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడు అని అంటానేమో. అనలేదండో, మనం గుర్తుపెట్టుకోండి, అనలేదు, అంటానేమో. ఎందుకు? నువ్వు నాకు ఎక్కువగా ఇస్తే. అందుకని ప్రభు నాకు ఐశ్వర్యం ఇవ్వద్దు ప్రభు. తర్వాతమ్మా, లేదు ఐశ్వర్యం ఇస్తే ఇలాగైపోతా, నువ్వు నాకు పేదరికం ఇస్తే, అక్కడ కూడా చెప్తున్నాడు, బీదనై నేను దొంగతనం చేస్తాను. కడుపు నిండక, ఆకలి తీరక, జరుగుబాటు లేక నేను దొంగనైపోతానేమో, ఆహారం కోసం దొంగతనం చేయాల్సి వస్తుందేమో. నేను దొంగతనం చేస్తే ప్రభు నీ నామానికి అవమానం కదా. నేను దొంగతనం చేస్తే ఒక దేవుని బిడ్డ, ప్రార్థన చేసేటువంటి వ్యక్తి దొంగగా మారిపోతే అట్లా కూడా నీకే అవమానంగా ప్రభు, అట్లా కూడా నీకే అవమానం. ఎందుకంటే నేను కూడా నేను తిడతాను. ఎందుకంటే ప్రభు నాకు ఈ పేదరికి యోగం ఉంటే నేను ఈ దొంగను అయ్యేవాడిని కాదుగా. నన్ను దేవుడు బీదవాడిగా ఇచ్చాడు, నాకేమి ఇవ్వాలా, నాకు తినటానికి కూడా లేదు. అందుకని నేను ఈ దొంగతనం చేయాల్సి వచ్చింది. ఏం దేవుడో ఏమో అని ప్రభు నేను నిన్ను దూషిస్తాను. అందుకని నాకు పేదరికం కూడా వచ్చాయి. బీదనైతే నేను దొంగతనం చేస్తాను. దేవునికి స్తోత్రం కలగాలి. అందుకని మన ప్రార్థన ఎలా ఉండాలంటే, అబ్బురు ప్రార్థన చాలా శ్రేష్టమైన ప్రార్థన. మన ప్రార్థన తప్పకుండా ఉండాలి. మనం అడగాలి. ఏం అడగాలంటే, అత్యాశలు అనకూడదు. మనకు అందని వాటి యందు మనం మనసు ఉంచకూడదు. వాటి కోసం మనం ప్రార్థన చేయకూడదు. దేవునికి అయిష్టమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి, దేవుడు అన్ని ఇవ్వగల సమర్థుడే. కానీ నువ్వు అడిగిన దేవునికి ఇష్టమై ఉన్నాడు. నీ మనవిలో ఆ మనవి, నువ్వు చేసినటువంటి ప్రార్థనలో స్వార్థం కనపడకూడదు, దురాశ కనపడకూడదు, అత్యాశ కనపడకూడదు. అందుకని ఆబు నేను ప్రార్థన చేశాను. అత్యాశ లేకపోతే దేవుడు అన్ని అనుగ్రహిస్తాడు. సొలొమోను ప్రార్థన చేశాడు. ఎవరు చేశారమ్మా? సొలొమోను ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడంటే, అమ్మా నీకేం కావాలో కోరుకో అని చెప్పాను. అడిగినప్పుడు నాకు ఏమన్నాడు తెలుసా? అయ్యా, నా ప్రజలను నీతి న్యాయములతో వాళ్ళ మంచి చెడులు తెలుసుకొని విచక్షణ కలిగినటువంటి ఆ పాలన చేయడానికి నాకు జ్ఞానము చాలా అవసరమైంది ప్రభు. నాకు ఆ జ్ఞానం ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేశాడు. దేవుడు జ్ఞానం ఒకటే ఇచ్చాడా? ఇంకా ఏమి ఇచ్చాడు? జ్ఞానం మాత్రమే కాదు, ఆయనకి సర్వ సంపదలు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన శ్రేష్టమైందైతే, నీ ప్రార్థన యోగ్యమైందైతే, నీ ప్రార్థన దేవునికి ఇష్టమైందైతే, నువ్వు అడగకపోయినా దేవుడు ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అడగకపోయినా ఆయన ఇచ్చేస్తాడు. నీకు ఏ సమయానికి, ఏ టయానికి, ఏ కాలంలో ఏది అవసరమైనదో అవన్నీ మెరిగిన దేవుడు ఆయన ఇవ్వదగిన వాడు. మనం శ్రేష్టమైనటువంటి ప్రార్థన చేస్తాం. అబూలాగా కొన్ని మనల్ని, మన ఆత్మీయ జీవితాన్ని పతన చేస్తున్నాయి. వాటిని దూరం చేసుకుందాం, వాటికి దూరంగా బ్రతుకుదాం. వ్యర్థమైన వాటిని, అబద్ధాలని, వాటికి దూరం అవుదాం. అందుకని అబూలాగా మనం కూడా వాటిని దూరం చేసుకున్న ప్రార్థన కావాలి. క్రమమైన జీవితం, ఆత్మీయ స్థితి, ఆ జీవితంలో మనం అడుగు పెడతాం. ప్రార్థన ద్వారా అన్ని కార్యాలు జరుగుతాయి. అన్నీ జరుగుతాయి. ప్రార్థనకి అసాధ్యమైనది ఏదైనా ఉంది అని నేను ఇంతవరకు బైబిల్లో చూడాలి. ప్రార్థన చేసి ప్రతి వాడు పొందుకున్నాడే తప్ప పొందుకోకుండా పోయిన వారు ఎవరు లేరు. స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన అయితే అది అంగీకరించబడదు. యోగ్యకరమైన, శ్రేష్టమైన, దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన.
ప్రార్థన జీవితం కలిగి బ్రతుకు. అలాంటి ఆత్మీయ స్థితులకి దేవుడు మనందరినీ కూడా నడిపించును గాక. దేవుడి కొద్ది మాటను దీవించును గాక. ఆమేన్.